ఒక పెళ్లైన ఆవిడ ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓ రోజు వాళ్ళిద్దరు శృంగారంలో మునిగి తేలుతున్న టైంలో అక్కడికి ఆమె కూతురు వచ్చింది. వాళ్ళ అమ్మ మరో మగాడితో మంచం మీద శృంగారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఒక అరగంట పాటు ఆ సీన్ ని చూస్తూ ఉండిపోయింది. అతను తన పని ముగించుకొని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే ఆ అమ్మాయి అతని దగ్గరకు వచ్చి తనతో కూడా శృంగారం చేయమని అతన్ని బలవంత పెట్టింది. అది వినగానే ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. అంతలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మ, ఇతను నీతో ఏం చేశాడో నాతో కూడా అదే చేయమని చెప్పు, నాకు కూడా తనతో నీలాగే చేయాలని ఉంది అని అమ్మకు చెప్పింది. అది విని వాళ్ళమ్మ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. కానీ ఆ అబ్బాయికి మాత్రం దిమ్మ తిరిగిపోయింది. దాంతో అతను అక్కడి నుండి వెళ్లిపోదామనుకున్నాడు. కానీ తల్లి కూతుర్లిద్దరూ అతన్ని ఆపేశారు. నా కూతురు చెప్పినట్టుగానే తనతో కూడా నువ్వు శృంగారం చేయాలి, తనకి కూడా సుఖాన్ని అందించాలి. ఈ విషయం బయటపడటం నాకు ఇష్టం లేదు, అందుకనే నా కూతురు చెప్పినట్టుగా చేయని చెప్పింది తల్లి. తల్లి కూతురుల మాటలు విని ఆ అబ్బాయి మొదట షాక్ అయ్యాడు. కానీ తర్వాత తనకు దొరికిన అవకాశానికి మురిసిపోయాడు. అలా ఈ తల్లి కూతుర్లు ఆ అబ్బాయితో సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అంతేకాదు శృంగారానికి బానిసలై చేయకూడని పనులు కూడా చేశారు. బీహార్ మొత్తాన్ని గడగడలాడించిన ఈ కేసు డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరిగే ఎన్నో రియల్ క్రైమ్ ఫైల్స్ ని మీ ముందుంచడానికి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగం కండి. బీహార్ లోని బగల్పూర్ జిల్లాలో బారి రామ్సాయి గ్రామానికి చెందిన 35 సంవత్సరాల కైలుదాస్ ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉండేవాడు. అతని ఫ్యామిలీకి ఒక కిరాణా షాప్ కూడా ఉంది. ఆ గ్రామంలో అతనికి మంచి పేరుంది. ఎవరికైనా డబ్బు సాయం కావాలన్నా కైలుదాస్ ఆలోచించకుండా చేసేవాడు. పేదవాడే అయినప్పటికీ కూడా అందరికీ తోచిన సహాయం చేస్తూ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కాలక్రమేణా కైలుదాస్ కి సరితతో పెళ్లయింది. వీళ్ళిద్దరికీ జూలీ, దేవానంద్, దయానంద్లు పుట్టారు. దయానంద్ ఆ ఇంటి పెద్ద కొడుకు. పక్కనే ఉన్న బంకా అనే జిల్లాలో క్లీనర్ గా పనిచేస్తుండేవాడు దయానంద్. సరిత, జూలీ కలిసి హోటల్ పనులు చూసుకునేవారు. ఇలా ఇంట్లో వాళ్ళందరూ తమకు తోచిన పనులు చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకు వస్తుండేవారు. ఇంతవరకు వీళ్ళ జీవితం చాలా హాయిగా సాగిపోయింది. అయితే కైలుదాస్ కిరాణా బిజినెస్ లో బిజీగా ఉండగా సరిత కూతురుతో కలిసి హోటల్ పనులు చేసుకుంటూ ఉండేది. అందరితో సులువుగా కలిసిపోతూ పరిచయాలు పెంచుకునే సరితకు కోరికలు కూడా చాలా ఎక్కువే. హోటల్ పనులు చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉండేది సరిత. ఆమె ఉందన్న ఒక్క కారణం చేతనే ఆ హోటల్ కి చాలా మంది వెళ్తూ ఉండేవారు. ఈ విషయం కైలుదాస్ కి కూడా తెలుసు. కానీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కిరాణా షాప్ కంటే హోటల్ బిజినెస్ నుంచే ఎక్కువ డబ్బులు వస్తుండడంతో కైలుదాస్ కూడా లైట్ గా తీసుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. ఈ బిజినెస్ చేయగా వచ్చిన డబ్బులతో కుటుంబం అంతా కలిసి పెద్ద ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. సరితకు హోటల్ కి వచ్చే చాలా మంది మగవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆమె కూతురు జూలీని కూడా చాలా మంది మగవాళ్లు కాము నిండిన కళ్ళతో చూస్తూ ఉండేవారు. ఇలాంటి టైంలోనే దినేష్ యాదవ్ అనే పక్క ఊరి కుర్రాడు వాళ్ళ హోటల్ కి వచ్చాడు. సరితతో అతనికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఒకరోజు సరిత దినేష్ తో క్లోజ్ గా ఉన్న మూమెంట్ ని జూలీ చూసింది. తన తల్లి పొందుకుంటున్న సుఖమే తనకి కూడా కావాలనుకుంది. అదే విషయం దినేష్ తో చెబితే అతను షాక్ అయ్యాడు. కానీ సరిత మాత్రం ఈ విషయం బయటకు రాకుండా ఉండాలి అంటే జూలీని కూడా దినేష్ సాటిస్ఫై చేయాలని గ్రహించి వెంటనే తన కూతురితో కూడా సంబంధం పెట్టుకోమని అతన్ని ఒప్పించింది. ఇలా ఈ ముగ్గురు కలిసి రోజు విచ్చలవిడిగా వావి వరుసలు మర్చి ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ దృశ్యం కైలుదాస్ కంట పడింది. తన భార్య మాత్రమే కాదు, కూతురు కూడా ఒకే మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసేసరికి కైలుదాస్ తట్టుకోలేకపోయాడు. సరితతో గొడవలు పెట్టుకున్నాడు. తన కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసిందని ఆమెను పిచ్చ కొట్టుడు కొట్టాడు. దాంతో జూలీ తన తండ్రితో గొడవ పెట్టుకుంది. మా పర్సనల్ విషయాలలో కలగజేసుకోవడానికి నువ్వెవరు అంటూ ఆ పిల్ల ఎదురు మాట్లాడింది. కైలుదాస్ కి కోపం ముంచుకు వచ్చింది. ఆ పిల్ల చెంప మీద లాగి పెట్టి ఒక్కటి పీకాడు. చేసింది పాడు పని, పైగా సిగ్గు లేకుండా కన్న తండ్రినే ఎదిరించి మాట్లాడతావా అని ఆ పిల్లను చావబాదాడు. అయితే ఆ సమయంలో జూలీ ఒక్క చుక్క కూడా కన్నీరు పెట్టుకోలేదు సరికదా. తప్పు చేశాను అనే భయం కూడా ఆ పిల్లలో ఏమాత్రం లేదు. ఇక చేసేదేమీ లేక తల్లి కూతురులిద్దరూ కైలుదాసుని కోపంగా చూస్తూ ఉండిపోయారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే చంపేస్తా అని ఆ తల్లి కూతురులిద్దరిను బెదిరించాడు దాసు. ఈ బెదిరింపులను, అతను కొట్టిన దెబ్బలను మనసులో పెట్టుకున్న ఆ తల్లి కూతుర్లు దినేష్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు. దాసుని అడ్డు తొలగించుకుంటే మనం ముగ్గురం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అని సరిత చెప్పింది. అందుకు జూలీ, దినేష్ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడే వాళ్ళు అదిరిపోయే మర్డర్ ప్లాన్ వేశారు. ఆ రోజు కైలుదాస్ చిన్న కొడుకు దేవానంద్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చాడు దినేష్. దాసుకి కనిపించకుండా ఆ ఇంట్లోనే మకం వేశాడు. ఆ రాత్రి కైలుదాస్ మనస్తాపానికి గురయ్యి ఫుల్లుగా మందు కొట్టాడు. ఏ మగాడైనా ఇలాంటి సిచ్యువేషన్ తట్టుకోవడం చాలా కష్టం. దాంతో కైలుదాస్ ఆ రాత్రి
తినకుండానే మేడ మీదకు వెళ్లి పడుకున్నాడు. ఎప్పుడైతే కైలుదాస్ గాఢ నిద్రలోకి జారుకున్నాడో ఆ తల్లి కూతురులిద్దరూ మెల్లగా మేడ మీదకు వెళ్లారు. సరిత చేతిలో ఒక కత్తి ఉంది. తన చీర కొంగున ఆ కత్తిని దాచి మెల్లిగా మేడపైకి వెళ్ళింది. సరిత తన కూతురు జూలిని కాపలాగా పెట్టి తన భర్త పని ముగించడానికి రెడీ అయ్యింది. ఆమెకు తోడుగా పైన దినేష్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్న తన భర్త మెడను చాకుతో కోసేసింది సరిత. అతని అరుపులు ఎవరికి వినిపించకుండా నోటిలో గుడ్డలు కుక్కి బలంగా పట్టుకున్నాడు దినేష్. కైలుదాస్ చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత తల్లి కూతురులిద్దరూ దినేష్ తో కలిసి శవాన్ని ఇంటిలో ఉన్న పెరట్లోకి తీసుకువెళ్లి అక్కడే భూమిలో పాతిపెట్టి పైన ఇటుకలతో పేర్చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి తమకేమీ తెలియదన్నట్టుగా ఆ రోజు రాత్రి తల్లి కూతుళ్లతో బాగా ఎంజాయ్ చేసి దినేష్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే దాసు కనిపించడం లేదని తల్లి కూతురులిద్దరూ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఇంకా వారికి ఎవరు అడ్డు లేరని ప్రతిరోజు కైలదాస్ ఇంట్లోనే ముగ్గురు శృంగారంలో మునిగిపోయేవారు. అయితే కొద్ది రోజులకి తన తండ్రి కనిపించడం లేదన్న విషయం కైలుదాస్ పెద్ద కొడుకు దయానంద్కి తెలిసింది. వెంటనే హుటాహుటిన అతను ఇంటికి వచ్చాడు. ఏదైనా గొడవ జరిగిందా, నాన్న ఎప్పటి నుండి కనిపించడం లేదని తల్లిని చెల్లిని ఇద్దరిని ఆరా తీశాడు. కానీ వాళ్ళిద్దరూ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఊర్లో ఉన్న జనాల్ని కూడా అడిగి చూశాడు దయానంద్. వాళ్ళు కూడా తమకు తెలియదు అని చెప్పడంతో తన చెల్లిని తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు దయానంద్. అదే సమయంలో దాసు ఇంట్లో ఉన్న పెరడు నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు దయానంద్ కి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను ఇంటికి చేరుకున్నాడు. వాసన వస్తున్న ప్లేస్ లో తవ్వి చూస్తే తండ్రి డెడ్ బాడీ కనిపించింది. ఇంట్లోనే పాతి పెట్టారంటే ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉన్న వారు చేసిన పని అనుకున్నారు అందరూ. అంతేకాకుండా తల్లి కూతుర్ల కళ్ళలో భయం చూసి అందరికి వాళ్ళిద్దరి మీదే అనుమానం వచ్చింది. అసలుకే అది గ్రామం. పోలీసుల కంటే ముందే గ్రామస్తులు క్రిమినల్స్ కి బుద్ధి చెబుతారు. గ్రామస్తులకి సరిత మీద అనుమానం కలిగింది. ఆమె దాసును చంపి ఉంటుందని అందరూ కలిసి ఆమెను చెట్టుకు కట్టి కొట్టడం మొదలు పెట్టారు. దయానంద్ కూడా తన తల్లిని చెల్లిని చితకబాదాడు. ఈ పని చేసింది మీరేనా అని నిలదీశాడు. అప్పటికి అక్కడికి వచ్చిన పోలీసులు అందరినీ అడ్డుకొని ఆ తల్లి కూతులను అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారించారు. అప్పటికి గ్రామస్తుల చేతుల్లో తన్నులు తిని భయపడిపోయి ఉన్న తల్లి కూతుర్లు దాసును చంపింది తామేనని ఒప్పుకున్నారు. దినేష్ సహాయంతో ఈ మర్డర్ చేశామని, అతనితో తమకి ఎఫ్ఐఆర్ ఉందని వాళ్ళు చెప్పగానే దాస్ కొడుకులతో పాటు గ్రామస్తులు కూడా షాక్ అయ్యారు. కామం తురాణం నా భయం నా లజ్జ అంటే ఇదేనేమో. వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా సరే చివరికి ఇలాంటి గతే పడుతుంది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో రాసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రూ క్రైమ్ ఫైల్స్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. దాంతో మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.